వీటిని కాదు, మరియు వీటి ద్వారా తయారు చేయబడిన వేరే వస్తువులను కూడా కాదు, వీటినేటినే కాకుండా ఆ సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి అని ఇస్లాంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా, అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు కారు. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు కూడా అల్లా యొక్క ప్రవక్త, అల్లా యొక్క దాసుడు, మరియు అల్లా ఆయన్ని ప్రవక్తగా ఎన్నుకున్నాడు అని. మరియు అల్లా ఒకే ఒక్కడు, అల్లా ఉన్నాడు. దాని తర్వాత అల్లా మనుషుల్ని సృష్టించాడు, మట్టి నుంచి అగ్నిని సృష్టించాడు. ఖురాన్లో ఒక వాక్యంలో అల్లా మనం ఇంతకుముందు చదువుకోవడం జరిగింది. ఖురాన్ వాక్యంలో పచ్చని చెట్టు నుండి అగ్నిని తయారు చేసి ఆ యొక్క అగ్ని నుండి నేను జిన్నులను తయారు చేయడం జరిగింది అని కూడా అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు. అగ్నిని తయారు చేసి అగ్ని నుండి జిన్నులని, మట్టిని తయారు చేసి మట్టి నుంచి మనుషులని, వెలుతురుని తయారు చేసి వెలుతురు నుంచి దైవదూతలని, ఈ విధంగా అల్లా సుబ్హానహు వ తఆలా సృష్టించాడని చెప్పడం జరిగింది. మరి వీటిని కూడా వేటిని ఆరాధించకూడదు, వీటన్నిటిని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు అయిన అల్లాని మాత్రమే ఆరాధించాలని, ఈ యొక్క అగ్నిని కానీ, మట్టిని కానీ, నీటిని కానీ, వెలుతురుని కానీ, దైవదూతలను కానీ, జిన్నులను కానీ, మనుషులను కానీ ఎవరిని ఆరాధించకూడదు, అల్లాని మాత్రమే ఆరాధించాలని ఇక్కడ ఇస్లాంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఇకపోతే ఇప్పుడు 72వ సూర 18 నుంచి 24 వరకు అనుకున్నాం. ఇప్పుడు నేను 20వ వాక్యం దగ్గర ఆగిపోయాను. ఇప్పుడు 21వ వాక్యం, మీకు కీడు కానీ, నష్టం కానీ, మేలు కానీ, లాభం కానీ చేకూర్చే అధికారం నాకు లేదు అని ప్రవక్త వారికి చెప్పే అని అల్లా చెప్తూ ఉన్నారు. దాని తర్వాత అల్లా పట్టు నుండి నన్నెవరూ రక్షించలేరు, నేను ఆయన ఆశ్రయం తప్ప వేరొకరి ఆశ్రయాన్ని నేను పొందలేను అని ఓ ప్రవక్త ఈ యొక్క విషయం కూడా నువ్వు చెప్పు అని 72వ సూర 22వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. 23వ వాక్యం, అయితే నా బాధ్యత ఏమిటి అంటే అల్లా యొక్క వహీని, వాణిని, ఈ యొక్క ఖురాన్ని, ఇస్లాంని, వాణిని, ఆయన సందేశాలను ప్రజలకు అందజేయటం వరకే నా యొక్క బాధ్యత. ఇక ఇప్పుడు ఎవరైనా అల్లా యొక్క మాటను, అతని ప్రవక్త మాటను వినకపోతే వారి కోసం నరకాగ్ని ఉంది, అందులో వారు కలకాలం ఉంటారు అని ఓ ప్రవక్త నీ వాళ్ళకి చెప్పే అని అల్లా సుబ్హానహు వ తఆలా 72వ సూర 18 నుంచి 24 వరకు చెప్తూ ఉన్నారు. ఇక 24వ వాక్యం, ఎట్టకేలకు చివరికి వారికి వాగ్దానం చేయబడుతున్నది, వారు చూసుకున్నప్పుడు ఎవరి సహాయకులు బలహీనులో, ఎవరి సహనం అతి తక్కువగా ఉందో, ఎవరి సమూహం అతి తక్కువగా ఉందో వారు తెలుసుకుంటారు అని అల్లా చెప్తూ ఉన్నారు. ఇక నేను చివరిగా ఒక 5 సూరాలు చదివి నేను ఈరోజు మన యొక్క దీని యొక్క టాపిక్, మస్జిద్కి సంబంధించిన టాపిక్ని నేను ముగిస్తాను ఇన్షాల్లా.